ఇప్పుడు మనం ధనుసు రాశిలో శనిగ్రహం స్థితి పొందితే ఫలితాలు ఎలా ఉంటాయో చెక్ చేద్దాం. ఇప్పుడు ధనుసు రాశి కాలచక్రంలో మనం శని స్థితి పొందడం అంటే ఒక రకం చెప్పాలంటే వీళ్ళు బైబర్న్ కౌన్సిలర్స్, కన్సల్టెంట్స్ అని చెప్పొచ్చు. వీళ్ళ దగ్గర ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది డిఫాల్ట్గా. వీళ్ళు ఏ సెక్టార్లో అయినా సరే సక్సెస్ అవ్వాలంటే కనుక పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని నేను పలానా దోస్తే చేస్తాను లేకపోతే చేయను ఇలాంటి మైండ్ సెట్ అనేది వదిలేయాలి. అంటే ప్రతి అవకాశాన్ని అది చిన్నదైనా ఎంత చిన్న అవకాశం వచ్చినా కూడా ముందు దాంట్లో వెళ్ళి దాన్ని ముందు ఫినిష్ చేయాలన్నమాట. అంటే వీళ్ళు ఏదైనా ఒకేసారి 4-5 పనులు పెట్టుకున్నారనుకోండి, వీళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వరు. ఫస్ట్ ఏదైనా ఒక పని చేయాలి, ఆ పనిలో డీప్గా వెళ్ళాలి, ఆ పనిలో బాగా సక్సెస్ కంప్లీట్ అయ్యేదాకా ఆ పనిని వదిలిపెట్టకూడదు. రెండోది, వీళ్ళు లైఫ్లో ఎప్పుడైతే సక్సెస్ అవుతారంటే తను ఏ పని చేస్తున్నా ఏ వృత్తిలో ఉన్నా కూడా ఫైనల్గా ఏంటంటే వాళ్ళు ఒక టీచింగ్ నలుగురికి సలహాలు ఇచ్చే స్థాయికి వెళ్తారు. తను చేసే పనిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడు, ఎలా కౌన్సిలింగ్ చేయగలుగుతున్నాడు, అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎలా చేయగలుగుతున్నాడు, చెప్పగలుగుతున్నాడా, ఇదంతా మనం ధనుసు రాశిలో శని ఉన్నోళ్ళు చేయాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చూసామనుకోండి, అబ్దుల్ కలాం జాతకంలో కూడా అతను కూడా ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే ఒక టీచర్ అయ్యాడు. అంటే తను చెప్పగలడు, టీచింగ్ చేయగలడు. అవి భయపడినది. ఇలా పెద్ద పెద్ద వాళ్ళ జాతకాల్లో చూస్తే కనుక వాళ్ళు ఏంటంటే ద బెస్ట్ కౌన్సిలర్స్గా ఉంటారు. ఇప్పుడు మనం చాలామందికి సలహాలు ఇస్తున్నాం, ఈ సలహాలు మనం ఉపయోగించుకుంటే మనం కూడా బాగుపడతాం కదా, ఇలాంటివి పెట్టుకుంటే కనుక ధనుసు రాశిలో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శని అనేది సేవకుడు, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. శని ఎక్కడ కూర్చున్నా కూడా అది మనం ఇతరుల కోసం చేస్తున్నంతసేపు అది బాగానే ఉంటుంది, ఇతరులకు సలహాలు ఇస్తున్నంతసేపు అది సక్సెస్ అవుతుంది. అంతేగాని ధనుసు రాశి వాళ్ళు సలహాలు ఇస్తుంటే ఇంట్లో వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ వాళ్ళకి వినబుద్ధి కాదు. ఈయనంటే ఎట్లా చెప్తున్నాడు, ఈయన పని పట్టలేదు అని. ఏ పనైనా సరే వీళ్ళు ఎక్కువ కాలం చేస్తున్నారనుకోండి, ఆ చేస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. ఇక బిజినెస్ లాంటివి వెళ్తే కనుక వీళ్ళు ఈ పనిలో బాగా గ్రిప్ తెచ్చుకొని ఆ సలహాలు ఇస్తా చెప్తా పనులు చేపిస్తుంటే మళ్ళీ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ధనుస్సులో మనం బలంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి అవకాశాన్ని వచ్చిందని వాడుకోవాలి. పలానాది చేస్తానని చెప్పి పెట్టుకోకూడదు. ఒకేసారి 4-5 పనులు నెత్తిమీద పెట్టుకోకూడదు. ఇప్పుడు ఒక చిన్నపిల్లడు చదవాలి ఎడ్యుకేషన్లో కూడా ఏంటంటే అతను ఒక టాస్క్ పెట్టుకున్నప్పుడు ఆ టాస్క్ కంప్లీట్గా సక్సెస్ అయిన తర్వాత ఇంకో టాస్క్లోకి వెళ్ళాలి. ఈ వ్యాపారాలు చేసేటప్పుడు కూడా అంతే. ఏదైనా ఒక వ్యాపారం అనుకున్నప్పుడు ఆ వ్యాపారంలో బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి. లేదా జాబ్ ఉంది, ఆ జాబ్లో మనం ఏంటంటే హయ్యర్ పొజిషన్కి వెళ్ళేదాకా దాన్ని అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే క్యాపబిలిటీ కూడా పెంచుకోవాలి. అప్పుడు ఏంటంటే ఈ ధనుసు రాశిలో శని స్థితి పొందినప్పుడు కానీ నవమంలో స్థితి పొందినా కూడా వీళ్ళు సక్సెస్ అవుతారు. వీళ్ళు ఫైనల్గా వెళ్ళేది ఏంటంటే టీచర్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది.